ఇదిగో ఊర్మిళ, తెల్లవారే లోపల నీ చేతులు ఎర్రగా పడిపోవాలి. పండుతుందా? అమ్మా ఊర్మిళ, ఇప్పుడు చూపించమ్మా. సావిత్రి ఇంతకు ముందులా కాదు, నా పెళ్లి చెయ్యాలని వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నా కోసమే కష్టపడుతుంది. రమ్మంది, వచ్చి చూడమంది. తనేం నష్టపోతుందో తనకు తెలియాలని. చేయండి మావయ్య, ఈ పెళ్లి దగ్గరుండి చేసే వెళ్ళండి. కానీ ఒక్కటి చెప్తున్నాను మావయ్య, 18 ఏళ్లు పెంచిన కూతుర్ని అర్థం చేసుకోలేక దాని బాధకి దాన్ని వదిలేసి అల్లుడికి అమ్మ నాన్నగా వచ్చిన మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? ఆ రోజు నా మరదల్ని నమ్మాను, ఈ రోజు నమ్ముతున్నాను. చచ్చే వరకు దాన్నే నమ్ముతాను. ఎందుకంటే అది నా మేనమావ రక్తం కాబట్టి. నా తల్లి పంచుకున్న రక్తానికి పుట్టిన రక్తం కాబట్టి. ఆ రక్తం తప్పు చేయదు మావయ్య. ఒరే బుల్లెట్టు, నా కూతురి దగ్గరే నన్ను ఇరికిస్తావా? దాని ముందు నన్ను పనికి మాలిన దాని చేస్తారా? వదలనురా, నిన్ను నీ మరదల్ని వదలను. నన్ను అవమానిస్తారా? మిమ్మల్ని ఎక్కడిరికించాలో అక్కడే ఇరికిస్తా. నాకు టైం రాకపోదా? మీ అంతు చూడకపోనా? ఆగరా! ఇంత పెద్ద శాల్తీ ఇక్కడుంటే చూసి చూడకుండా వెళ్తావా? అందుకే కదమ్మా ఇటు నుంచి వెళ్తున్నాను. కోసి కూరలో నంజుకొని తింటాను. అందుకే కదమ్మా కనబడకుండా తిరుగుతున్నాను. ఏంట్రోయ్ పొగరగా మాట్లాడుతున్నావు? చంపేస్తాను రోయ్. ఇంతకెక్కడికి వెళ్తున్నావు? కూరగాయలు కొనడానికి వెళ్తున్నానమ్మా. నువ్వెందుకు? నేను వెళ్తా. నువ్వు నేనుడుగా తమరెందుకమ్మా? నువ్వు వెళ్తావు. నీ ముఖం చూడగానే 40 రూపాయలు టమాటా 80 రూపాయలు అంటారు. 25 రూపాయలు మిర్చి 50 రూపాయలు అంటారు. అదే ఉండదమ్మా, నేను బాగా బేరమాడి తీసుకొస్తాను. నీ మొహం, నువ్వేం బేరం ఆడతావు? ఇలావా, బేరం ఆడతాడంట. బేరం డబ్బులు ఇవ్వు. వచ్చాడమ్మా, బేరం ఆడతాడంట. బేరం. ఏంటక్క సంచి పట్టుకుని బయలుదేరావు? కూరగాయలు తెద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదక్క. వాళ్ళెక్కడ తెస్తారు? ఎంతమంది జనానికి కూరగాయలంటే కాస్త బేరమాడి తీసుకురావాలి కదా. అదే నేనైతే 1కి 4 షాపులు తిరిగేసి బేరమాడి తీసుకొస్తాను. వస్తాను. మా అక్కకి ఎంత జాగ్రత్తో, కూరగాయల విషయాల్లో కూడా జాగ్రత్త పడుతుంది. చూడరా మా అక్క జాగ్రత్త. ఎలా బేరమాడాలో ఒకసారి మా అక్కను చూసి నేర్చుకో. అవునమ్మా, భలే బేరం ఆడతారు. నేను బేరం ఆడితే 10ది 5కే ఇస్తారు. ఆ అమ్మకి మాత్రం 25 100కి ఇస్తారు. అదేంట్రా? అలా చెప్పి కమిషన్ నొక్కేస్తుంది.
కుర్రో కుర్రు కుర్రో కుర్రు కొండదేవర బలుకు కోయదేవర బలుకు కట్టాలు చెబుతాడు నట్టాలు చెబుతాడు కుర్రో కుర్రు కుర్రో కుర్రు కొండదేవర బలుకు కోయదేవర బలుకు కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు ఉన్నది ఉన్నట్టు చెబుతాం ఎవరి మనసులో ఏమున్నదో చెబుతామే తల్లే నాకేం వద్దయ్యా. నిజమే తల్లే నీ మగము చూస్తే దిష్టి బొమ్మతో ఇంట్లో పని లేదే తల్లే నట్టెంట నువ్వు ఉంటే అష్టలక్ష్ములు అడ్రస్సు లేకుండా పోతాయి తల్లే ఏ కోయిదరా, తిడుతున్నావా పొగుడుతున్నావా? నిన్ను తిట్టి బతికేనా తల్లే నీ మొగము చూస్తుంటే 4 మాటలు చెప్పాలనిపిస్తుంది తల్లే మాటలే కదా, చెప్పుకో చెప్పుకో. ఉన్న ఊరు ఇడిసిపెడితివి ఆ? బిడ్డంటి దానింట ఉండబడితివి నా గురించి బాగా తెలిసినట్టు చెప్తున్నావే. కొన్ని మొగాలు చూస్తే కొండదేవర సర్రున పలుకుతాడే తల్లే ఏది నా గురించి ఇంకో మాట చెప్పు. ఉన్న మాట అంటే ఉలిక్కి పడకూడదు కాని మాట అంటే కన్నెర్ర చేయకూడదు సరే, అక్కడ కూర్చొని మాట్లాడదాం. రా రా పద తల్లే పద రా 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 కూర్చో కూర్చో. ఇదిగో కోయిదోరా, అన్నీ కరెక్ట్గా చెప్పాలి. లేకపోతే కుర్రో కుర్రో కాదు, కుర్రు కాస్తా కుమ్ము చేస్తా. అట్టాగే తల్లే కుర్రో కుర్రు కొండదేవర బలుకు కోనదేవర బలుకు కుర్రో కుర్రు ఏది ఒక్కసారి చెయ్యి చూపించు తల్లే ఆ, ఏమైందోరా? ఏమి చెప్పమంటావే తల్లే పేరుకు పెనిమిటే కాని ముద్ద పెట్టింది లేదు ఆ, మొగుడికి గడ్డెట్టి బోలెడు బియ్యం నీ కడుపులో పోస్తావే తల్లే అందుకే గొన్నేనుగు లెక్క నువ్వుంటే గడ్డెపోస లెక్క నీ పెనిమిటున్నాడు ఇదిగో ఇలాంటి మాటలు గట్టిగా చెప్పకు, నలుగురు వింటే నవ్వుకుంటారు. అయిన దానివని నమ్మి అంగడికి పంపిస్తే పావలాది పాతికని చెప్పి లెక్కలు నొక్కేస్తావే తల్లి నీ అమ్మ కడుపు గాలా ఆ అన్ని చూసినట్టే చెప్తున్నావే. నిజం చెప్పాలని చూస్తావు కాని పక్కోడొచ్చి అబద్ధం చేసిపోతాడు మా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఈ పెళ్లి పేటాకలు అయ్యే వరకు మీరిలాగే మాకు సహకరించండి. ఇంకెవడు? అల్లుడే. అల్లుడంటున్నావు నీకు కూతురు లేదు గదే తల్లి కూతురు లేకే గదా ఇల్లు తిరుగుతుంది. నాకే కూతురుంటే ఏ కోటీశ్వరుడికో ఇచ్చేసి సెటిల్ అయిపోయేదాన్ని. లేక బతికిపోయింది గాని ఉండుంటే 10 పెళ్లిళ్ళు చేసేదానివే తల్లి ఏయ్ ఊరుకో, ఆ? నేనంతా కక్కుర్తిదాన్నేం కాదు. ఓయమ్మో. ఆ సరే గాని నాకింటికాడ ఒక్కళ్ళకి 2 దరిద్రం పట్టినట్టు పట్టారు. వాళ్ళ ఇంట్లోకి ఎందుకొచ్చారో నాకు తెలుసు గాని నిజం వాళ్ళ నోటితోనే చెప్పిద్దామంటే కుదరటం లేదు. కుర్రలు నీ జుట్టు పట్టి ఆడిస్తున్నాయి. నీ కళ్ళు చూసిన నిజం మరో కన్ను చూసేసరికి అబద్ధమైపోతుంది తల్లి. సరిగ్గా చెప్పావు, వాళ్ళ నోటితోనే నిజం చెప్పించాలి. చెప్పు చెప్పు తంగేడా నిజం చెప్పు మంగేడా అని నా దగ్గర ఓ ఏరుంది. ఆ? ఆ దాని నూరి ఆ పొడిని నీళ్ళల్లో కలిపి తాగించావంటే గొట్టంలో నుంచి నీళ్లు తన్నుకొచ్చినట్టు గొంతులో నుంచి నిజాలొత్తాయే తల్లి. అవునే తల్లి అవును. అవునా? ఎక్కడా వేరు? ఇదిగో ఆ వేరు. ఇది మామూలేరు కాదు. ఏడాదికొక పొద్దు ఏటి మల్లన్న గట్టుగాడ కాస్తాది. కూతంత ఖర్చవుతాది. ఏమాత్రం? ఆ ఎంత తల్లి 2 పూట్లు నువ్వు కూరగాయల్లో నొక్కేసినంత. 1000. 500 ఇస్తా. వేరు మీద బెరడిస్తా. సర్లే 1000 ఇస్తాను గాని పనిచేస్తుందా? వాడి చూడే తల్లి కాని నిట్టగా వాడాలి. నిష్టగా అంటే? వేరుని పొడి చెయ్యాలి. ఆ, అది కూడా రోటిలోనే నూరాలి. ఉమ్, నిట్టగా స్నానం చేసి అమ్మోరు లెక్క అంత పసుపు మొగానికి రాసుకుని పొడి చేసి తాగిస్తావా? నిజాలు నిజాలే తల్లి, నిజాలు నిజాలే. ఏది ఇవ్వు. ముందు డబ్బులియ్యాలిగా తల్లి. ఉమ్. ఇట్లా వచ్చాయి అట్లా వెళుతున్నాయి. ఎంత
కుర్రో కుర్రు సరే సరే నువ్వు వెళ్ళు. వస్తాను తల్లి. ఆ అల్లుడు బుల్లెట్టు, ఈ వేరుతో ఈ రోజుతో నీ ఆట దాని ఆట కట్టిస్తా. ఇది బాగుంటుంది చూడు, అది చూపించండి. కూరగాయలు ఎక్కడమ్మా? అది మిమ్మల్నేనమ్మా. కూరగాయలు ఎక్కడా? మార్కెట్లో కూరగాయలు లేవు. రైతు బజార్కి వెళ్ళొచ్చుగా. నువ్వే వెళ్ళొచ్చు కదా. మరి డబ్బులు? ఆ, కుర్రో కుర్రు. ఆ? చీరలబ్బాయి తెచ్చేటప్పుడు నాకు ఆ మాట చెప్పాలి కదా నువ్వు. తప్పుకో తప్పుకో. అయ్యో ఉండిపోయినే. తప్పుకో సావిత్రి, నేను సెలెక్ట్ చేయాలి చీరలు. ఊర్మిళ పెళ్లికి నేనే సెలెక్ట్ చేయాలి చీరలు. అది చూపించబ్బాయి. హే బాగలేదు. కంతలు కంతలుగా బాగుంది గాని ఇదేం చీర? ఇప్పటికి ఇంకా 16 అని కొత్త మోడల్ మేడం. ఆ? అదే మోడలు? అంటే ఇది 16 ఏళ్ల వాళ్ళకి, 60 ఏళ్ల నీకు కాదని అర్థం. ఇదిగో సావిత్రి, నాకు 60 ఏంటి? మొన్నే పుష్కరాలకి 40 దాటి 41 వచ్చింది అంతే. ఎన్ని పుష్కరాల ముందు పుట్టావు? ఆ, ఓ 5 పుష్కరాల ముందు. అంటే 12 5లు 60. లెక్క సరిపోలే. అయినా పిన్ని, ఊర్మిళ పెళ్లికి నీ సెలక్షన్ ఏంటి? కరెక్ట్. అదేలా? ఇలా. అవును సావిత్రి, నాకు మంచి చీరలు నువ్వే సెలెక్ట్ చేయి. ఆ, అదే చూస్తున్నా. ఇంకా కొత్త మోడల్స్ ఏం రాలేదా అండి? ఉన్న వాటిలో నాణ్యమైన చీరలు తీసుకొచ్చాను మేడం. అన్ని కొత్త మోడల్సే. ఊర్మిళ, ఇదొకసారి చూడు. ప్రధానం చీరకి ఇది బాగుంటుంది. ఉమ్, ఆ, ఆ, ఇది చూడు చూడు, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇది బాగుంటుంది. ఓ, ఆ, 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 పీటల మీదకి ఈ రంగు బాగుంటుంది. ఆ, ఏంటిది? రిసెప్షన్ కి ఇది. నెక్స్ట్ శోభనానికి ఈ చీర. అయ్య బాబు, నాకు సిగ్గేస్తోంది. అది కాదమ్మాయ్, పెళ్లి దాందా నీదా? చీరలు నీ మీదేసుకొని చూసుకుంటున్నావేంటి? మరి చూసుకోవాల్సింది నేనేగా. అదేంటి? ఇవన్నీ నా కోసమేగా. అంటే ఇప్పుడు దాకా చూసింది నా కోసమే పిన్నే. అదేంటమ్మాయి, నువ్వేదో పెళ్లి కూతురు అయినట్టు నీకెందుకు చీరలు? పెళ్లి కూతుర్ని కాకపోయినా పెళ్లి కూతురు పక్కనుండేది నేనే కదండి. పక్కనున్నోళ్ళు కూడా పటపటలాడకూడదు. మరి నాకు? అన్ని పక్కనోళ్ళకి నచ్చినవి తీసుకుంటే ఎలాగా? కనీసం చీరలన్నా నువ్వు తీసుకో. మరి బాక్సులొద్దా? నువ్వే తీసుకో పిన్నే. ఊర్మిళ ఊర్మిళ, అదనేది నా మొగుణ్ణి ఎలాగో తీసుకున్నావు, చీరలైనా నువ్వు తీసుకో అంటుందే. అందులో అంత అర్థం లేదు, నువ్వు నోరు మూసుకో. అంతేలేమ్మా. కాలం కలిసి రాకపోతే అయినోళ్ళు అమ్మ అన్న నీ అమ్మ అన్నట్టు, కానోళ్ళు నీ అమ్మ అన్న అమ్మ అన్నట్టు వినిపిస్తుంది. ఏంటి? ఆ, నాకు ఈ చీర బాగుంటుందా అని అనుకుంటున్నాను ఊర్మిళ. అది కూడా తప్పేనా? నీకు ఈ మధ్య గొనుగుడు ఎక్కువైంది. పాపం, వయసైపోతుంది కదా ఊర్మిళ. ఆ? ఏయ్, మాటకు ముందు మాట వెనకాల వయసు గురించి మాట్లాడతావేంటి?
నీ పెద్దరికం గురించి చెప్తున్నానక్కా. చెప్పక చెప్పక నువ్వే చెప్పాలి. ఊర్మిళ, ఈ చీర ఎలా ఉంది? చీర బావుంది, నీకు బాలేదు. ఊర్మిళ, ఇదెలా ఉంది? ఏనుగు మీద ఎర్ర చీర కప్పినట్టుంది. ఇదే మంచి టైము. ఇప్పుడైతే అందరితో పాటు వాళ్ళు నిద్రపోతుంటారు. లేచేలోపు పని పూర్తయిపోవాలి. ఇడి చెమ్మాడిపోను. ఏడ స్థలం లేనట్టు దారి కడ్డంగా పడుకోవాలా? సోఫాలో పడ్డాను కాబట్టి సరిపోయింది. అదే కింద పడుంటే నడుములు ఇరిగిపోయాయి. నీ జిమ్మడిపోను. అయ్య బాబోయ్, తూ తూ తూ, నన్ను చూసి నేనే దడుచుకున్నానంటే ఇలా ఉంటే ఎవరు మాత్రం దడుచుకోరు. ఇప్పుడు బాగా నూరాలి. చెప్తా, నీ పని చెప్తా. ఇప్పుడు నూరాలిగా, నూరతా. వాళ్ల మీద కారాలు మిరియాలు నూరటదులు, ఇది నూరటమే మంచిది. దరిద్రం వదిలిపోతుంది. అమ్మా, ఎంత కష్టపడ్డాం. వంట మీద కష్టపడుంటే మా ఆయనే నా దగ్గరుండేవాడు.
ఇప్పుడు ఎవరెవరి కోసమో కష్టపడాల్సి వస్తుంది. హ్మ్. హ్మ్. ఇది టీలో కలిపి ఉదయం వాళ్ళకివ్వాలి. వాళ్ళ చేత నిజాలు పలికించాలి.